హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మ్యాథ్స్ని ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో కానీ లేదంటే రివిజన్ చేసేటువంటి సందర్భంలో కానీ ఏ అంశాలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, మనకు సిలబస్లో ఇచ్చినటువంటి చాప్టర్స్ ప్రకారంగా చూసుకుంటే గతంలో నిర్వహించినటువంటి 2017 టెట్లో కానీ 2016 టెట్లో కానీ TRT 2017లో కానీ ఏపీలో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో కానీ ఎన్నెన్ని మార్క్స్ అనేటివి రావడం జరిగింది, ఏ అంశాలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం జరుగుతుంది. ఇక మనకు టెట్ సిలబస్ ప్రకారం కనుక చూసుకుంటే వెయిటేజ్ వచ్చేసి 24 మార్కులు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సిలో కనుక చూసుకుంటే 18 క్వశ్చన్లు 9 మార్కులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ని స్కిప్ చేయడానికి అయితే అవకాశం లేదండి. కీ రోల్ అనేది ఇది పాటించడం జరుగుతుంది. మనకి ఇటు టెట్లో ఉంది, మనకు అదేవిధంగా డిఎస్సిలో కూడా ఉంటుంది. సేమ్ సిలబస్ అండి. ఇప్పుడు ప్రిపేర్ అయినటువంటి సిలబస్ని మళ్ళీ మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా మీరు స్కిప్ చేయడానికి అయితే అవకాశం లేదు. ఇక్కడ చాలామంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, బైపీసీ, సిఈసి ఈ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే పేపర్ అనేది రావడం జరుగుతుంది. సులభంగానే ఉంటుంది. గతంలో వచ్చినటువంటి పేపర్లను చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనకు సిలబస్ ప్రకారంగా కనుక చూసుకుంటే నంబర్ సిస్టము, దాని తర్వాత ఫ్రాక్షన్స్, దాని తర్వాత మనకి ఇక్కడ అరిథమెటిక్, దాని తర్వాత జామెట్రీ, దాని తర్వాత కనుక చూసుకుంటే మెజర్మెంట్స్ లేదా మనకి ఇక్కడ మెన్సురేషన్ అంటాము, దాని తర్వాత డాటా అప్లికేషన్స్, దాని తర్వాత ఆల్జిబ్రా. ఈ రకంగా మనం 7 చాప్టర్స్ నుంచి మనకైతే సిలబస్లో ఇచ్చినటువంటి అంశాల నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. వీటన్నింటి ద్వారా మనం ఏం చేసాము అంటే 6 భాగాలుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఒకటి సంఖ్యా వ్యవస్థ, రెండవది అంకగణితము, మూడవది బీజగణితము, నాలుగవది రేఖాగణితము, ఐదవది క్షేత్రమితి, ఆరవది దత్తాంశ విశ్లేషణ. ఈ రకంగా మనము 6 భాగాలుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సంఖ్యా వ్యవస్థలోనే మనం ఫ్రాక్షన్స్ను కూడా కలుపుకోవడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే 2016లో నిర్వహించినటువంటి టెట్లో కనుక చూసుకుంటే మనకు సంఖ్యా వ్యవస్థ నుంచి మొత్తంగా 7 మార్కులు రావడం జరిగింది. అంకగణితం నుంచి అరిథమెటిక్ నుంచి 2 మార్కులు, అదేవిధంగా రేఖాగణితం నుంచి 5 మార్కులు, క్షేత్రమితి నుంచి 5 మార్కులు, బీజగణితం నుంచి 3 మార్కులు, దత్తాంశ విశ్లేషణ నుంచి మనకు 2 మార్కులు, మొత్తంగా 24 మార్కులు అయితే రావడం జరిగింది. ఈ పీడిఎఫ్కు సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే రావడం జరుగుతుంది, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అవసరం ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత 2017 టెట్కి సంబంధించినటువంటి అంశాలను కనుక చూసుకుంటే ఇక్కడ సంఖ్యా వ్యవస్థ నుంచి 8 మార్కులు రావడం జరిగింది. మనకు 2016లో 7 మార్కులు వస్తే 2017లో మనకు 8 మార్కులు అయితే రావడం జరిగింది. అంకగణితం నుంచి 2 మార్కులు, రేఖాగణితం నుంచి 5 మార్కులు, క్షేత్రమితి నుంచి 5 మార్కులు, దాని తర్వాత బీజగణితం నుంచి 1 మార్కు, అదేవిధంగా దత్తాంశ విశ్లేషణ నుంచి 3 మార్కులు, మొత్తంగా మనకు 24 మార్కులు అయితే రావడం జరిగింది. అదేవిధంగా TRTలో కనుక చూసుకుంటే 2017 TRTలో మనకి ఇక్కడ 5 మార్కులు సంఖ్యా వ్యవస్థ నుంచి, అంకగణితం నుంచి 2, రేఖాగణితం నుంచి 3, క్షేత్రమితి నుంచి 3, అదేవిధంగా బీజగణితం నుంచి 3, దాని తర్వాత దత్తాంశ విశ్లేషణ నుంచి 2 మార్కులు, మొత్తంగా మనకి ఇక్కడ 18 మార్కులు అనేటివి రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా మేజర్ పార్ట్ కనుక చూసుకుంటే ఎక్కువ మార్కులు దేని నుంచి వచ్చాయండి, మనకి ఇక్కడ సంఖ్యా వ్యవస్థ నుంచి రావడం జరిగింది. దాని తర్వాత మేజర్ పార్ట్స్ ఏంటి అంటే రేఖాగణితము మరియు క్షేత్రమితి. ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్ లేకుండా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పార్ట్ ఏంటి అంటే రేఖాగణితం అండి. ఇక్కడ మీకు సులభంగా అర్థమవుతుంది, పటాల ద్వారా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీని నుంచి మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత మేజర్ పార్ట్ వచ్చేసి మనకు క్షేత్రమితి. అన్ని మేజర్ పార్ట్సే, దేన్ని వదిలేయొద్దు. కానీ ఒకవేళ స్కిప్ చేయాలనుకునేటువంటి వాళ్ళు
దేన్ని స్కిప్ చేయకూడదు, అన్ని అంశాలను చదవాలి అనేటువంటి ఆలోచన రావడానికి మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అంటే ఎక్కువగా ఈ అంశాలపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సంఖ్యా వ్యవస్థ పైన మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా రేఖాగణితం పైన ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత క్షేత్రమితి పైన మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఈ రకంగా మిగిలినటువంటి వాటికి కొంత తక్కువ ప్రియారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అంకగణితం నుంచి మనకు క్వశ్చన్స్ రెండే వస్తున్నాయి, దత్తాంశ విశ్లేషణ నుంచి రెండే వస్తున్నాయి. ఈ రకంగా బీజగణితం నుంచి 3 లేదా 1 ఈ రకంగా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. కాబట్టి చాటవార్తం తీసుకొని చేయకుండా మీరు టెక్స్ట్ బుక్స్లో ఏ అంశాలు ఉన్నాయో వాటిని మాత్రమే చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఏపీలో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ రకంగానే ఉండడం జరిగింది. ఇక్కడ సంఖ్యా వ్యవస్థ నుంచి 7 మార్కులు మనకు 2 షిఫ్టుల్లో మనకు నిర్వహించడం జరిగింది. అంకగణితం నుంచి 2 మార్కులు, దాని తర్వాత రేఖాగణితం నుంచి 5 మార్కులు, బీజగణితం నుంచి 4, ఈ రకంగా క్షేత్రమితి నుంచి 3, దాని తర్వాత దత్తాంశ విశ్లేషణ నుంచి 3, మొత్తంగా 24 మార్కులు అయితే రావడం జరిగింది. ఈ రకంగా మీరు కింద ఈ పీడిఎఫ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మనకు మేజర్ ఇంపార్టెన్స్ అనేది మనకు సంఖ్యా వ్యవస్థకైతే ఎగ్జామినేషన్లో వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చే సందర్భంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ బయట నుంచి క్వశ్చన్స్ అనేటివి రావు, టెక్స్ట్ బుక్స్ నుంచే మీకు క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. కాబట్టి టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అందులో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సంఖ్యా వ్యవస్థలో కనుక చూసుకుంటే 6వ తరగతికి సంబంధించినటువంటి మన సంఖ్యల్ని తెలుసుకుందాం. పూర్ణాంకాలు, సంఖ్యలతో ఆడుకుందాము. తర్వాత భిన్నాలు మరియు దశాంశ భిన్నాలు అనేటివి ఈ సంఖ్యా వ్యవస్థ కిందికి వస్తాయి. 7th క్లాస్ కనుక చూసుకుంటే పూర్ణ సంఖ్యలు, భిన్నాలు మరియు అకరణీయ సంఖ్యలు. దాని తర్వాత 8వ తరగతి కనుక చూసుకుంటే అకరణీయ సంఖ్యలు, వర్గమూలాలు, ఘనమూలాలు, తర్వాత సంఖ్యలతో ఆడుకుందాం. ఈ రకంగా మనకు ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి. దాని తర్వాత బీజగణితం నుంచి కనుక చూసుకుంటే 6వ తరగతిలో బీజగణిత పరిచయము, 7వ తరగతిలో సామాన్య సమీకరణాలు, దాని తర్వాత బీజీయ సమాసాలు, ఘాతాంకాలు, అదేవిధంగా 8వ తరగతిలో ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు, ఘాతాంకాలు మరియు ఘాతాలు, బీజీయ సమాసాలు, కారణాంక విభజన, ఈ రకమైనటువంటి అంశాల నుంచి మీకు బీజగణితం నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత అంకగణితంలో 6వ తరగతిలో కనుక చూసుకుంటే నిష్పత్తి మరియు అనుపాతము, 7వ తరగతిలో నిష్పత్తి ఉపయోగాలు, 8వ తరగతిలో అనుపాతంలో రాశులను పోల్చుట, అనులోమ మరియు విలోమ సంబంధాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మీకు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతిలో ఉన్నాయి. దాని తర్వాత రేఖాగణితంలో కనుక చూసుకుంటే 6వ తరగతిలో ప్రాథమిక జామితీయ భావనలు, దాని తర్వాత రేఖలు మరియు కోణాలు, కొలతలు, అదేవిధంగా సౌష్టవం, దాని తర్వాత ప్రాయోగిక జామితి, త్రిమితీయ ద్విమితీయ ఆకారాల అవగాహన, 7వ తరగతిలో రేఖలు, కోణములు, త్రిభుజ ధర్మాలు, త్రిభుజాల యొక్క సర్వ సమానత్వము, దాని తర్వాత త్రిభుజాల నిర్మాణాలు, చతుర్భుజాలు, దాని తర్వాత ద్విమితీయ త్రిమితీయ ఆకారాలు, అదేవిధంగా సౌష్ఠవము, అదేవిధంగా 8వ తరగతి నుంచి చూస్తే చతుర్భుజాల నిర్మాణాలు, జామితీయ పటాల విశ్లేషణ, త్రిమితీయ వస్తువుల ద్విమితీయంగా చూపుట, అదేవిధంగా క్షేత్రమితి నుంచి కనుక చూసుకుంటే 6వ తరగతిలో చుట్టుకొలతలు మరియు వైశాల్యాలు, 7వ తరగతిలో వైశాల్యము చుట్టుకొలత, 8వ తరగతిలో సమతల పటములు వైశాల్యములు, దాని తర్వాత ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణము, దత్తాంశ విశ్లేషణలో కనుక చూసుకుంటే దత్తాంశ నిర్వహణ 6వ తరగతిలో ఉంది, దత్తాంశ నిర్వహణ అనేది 7వ తరగతిలో ఉంది, పౌనపుణ్య విభజన పట్టికలు, రేఖాచిత్రములు అనేటివి 8వ తరగతిలో మీకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మీరు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాల నుంచే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. బయట నుంచి మీరు ఎన్ని చేసినా లాభం లేదండి. అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మోడల్స్ పైన మీరు ప్రాక్టీస్ చేస్తే ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంకగణితం అంటే సముద్రం అండి, బయట నుంచి మీరు చేశారనుకోండి ఏవో క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. కానీ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో కొన్ని మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ పైన మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి మనకి ఎగ్జామ్లో అవే అంశాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సిలబస్ షీట్ని ముందర పెట్టుకోండి. ఈ రకంగా మీరు టెక్స్ట్ బుక్స్ని ముందర పెట్టుకొని అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ అయితే టైం లేకపోవచ్చు, ఆ రకంగా మీకు టెక్స్ట్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ అనేటివి ఇచ్చారు అనేటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటే కనుక ఆ రకంగా మీరు ప్రాక్టీస్ అవ్వండి, దానిలో ఇబ్బంది ఏం లేదు. ఈ రకంగా మీరు
మ్యాథ్స్ను ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో ఈ అంశాలని మాత్రం కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా ఏ ఏ అంశాల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, దేనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్నీ చదువుకుంటూ పోతే టైం అనేది సరిపోదు కాబట్టి ఈ రకంగా మీకు పీడిఎఫ్ అనేది అందించడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటి వెబ్సైట్ని కూడా మీరు తరచుగా చూస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అందులో మీకు ఉపయోగపడేటువంటి సిలబస్ని కానీ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కానీ ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా శ్రీ సాయి tutorial.in అనేటువంటి వెబ్సైట్ మీరు తరచుగా చూస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సిలబస్ షీటు ప్రీవియస్ పేపర్స్ని దగ్గర పెట్టుకొని ఏ ఏ అంశాలపైన క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, వేటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని మీ ప్రిపరేషన్ని కానీ రివిజన్ని కానీ కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఇక మనకు దగ్గరగా 10 నుంచి 13 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక దగ్గర పులి స్టాప్ పెట్టేసుకొని మిగిలినవన్నీ కూడా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చదువుకుంటూ పోతే మనకు స్టార్టింగ్లో ఏవైతే చదివామో అవన్నీ వెనక్కే పోతాయి కాబట్టి ఖచ్చితంగా చదివినటువంటి అంశాలను ఎవరికైతే సిలబస్ కంప్లీట్ కాలేదో ఇంకా చదువుతూనే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక దగ్గర పులి స్టాప్ పెట్టేసుకొని ఖచ్చితంగా మిగిలినటువంటి అంశాలను రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.